పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. బాక్సింగ్ డే ఇది డిసెంబర్ 26న వస్తుంది ప్రతి సంవత్సరం. డిసెంబర్ 25 జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు, యేసుక్రీస్తు పుట్టినరోజు. డిసెంబర్ 26 క్రిస్మస్ రోజు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అనేక తినుబండారాలతో పాటుగా అనేక గిఫ్ట్లు కూడా ఇస్తారు క్రిస్మస్ సందర్భంగా. దానికి సంబంధించింది తప్పే అది బాక్సింగ్ డే అంటే బాక్సింగ్ ఆడేటువంటి బాక్సింగ్ డేకి సంబంధించింది కాదు. సో ప్రైజ్ మనీ కూడా బాగా ఎక్కువ ఉంటుంది బాక్సింగ్కి సంబంధించి. ఆ బాక్సింగ్కి దీనికి సంబంధం లేదు. ఇది బాక్సింగ్ డే, ఇది వేరు. సో ఈ బాక్సింగ్ డే అనేది డిసెంబర్ 25 తర్వాత 26వ తారీఖు నాడు వస్తుంది. క్రిస్మస్ రోజు మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు తినడానికి ఈ రోజులు కేటాయించుకుంటారు. క్రిస్మస్ రోజు ఇచ్చినటువంటి బహుమతులను కూడా ఈరోజు చేసుకుంటారు కాబట్టి దాన్ని బాక్సింగ్ డేగా అనౌన్స్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. బాక్సింగ్ డే పేరు యొక్క మూలాల గురించి అనేక వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ఆధారాల ప్రకారం చూస్తే బాక్సింగ్ డే పేరు బహుముఖమైనదిగా వినపడతా ఉన్నది. అది తినుబండారాలకు సంబంధించింది కావచ్చు, గిఫ్ట్లు తెరిచే రోజుగా కావచ్చు. ఆ రోజు బిజీగా ఉంటారు కాబట్టి ఆ రోజు బ్యాంకు సెలవులు ఉంటాయి, పబ్లిక్ హాలిడేస్ కూడా ప్రకటించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కూడా డిసెంబర్ 24, 25, 26వ తారీఖుల నాడు తేదీల నాడు దాన్ని సెలవు దినాలుగా ప్రకటిస్తారు. సో డిసెంబర్ 25 అంటే డిసెంబర్ 24 నైట్ నుంచే ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, అర్ధరాత్రి మిడ్ నైట్ తెల్లవారిన దాకా. మరి డిసెంబర్ 25 కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తారు, అలసిపోయి ఉంటారు. అందుకోసం వచ్చిన ఆహార పదార్థాలు, గిఫ్ట్లు ఏదైతే ఉన్నదో వాటిని స్టోర్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా చేసుకున్నటువంటి వాటిని తెల్లారి ఓపెన్ చేసుకొని తినడానికి, కంప్లీట్ చేయడానికి, వచ్చినటువంటి గిఫ్ట్ బాక్సులు, బహుమతుల బాక్సులను ఓపెన్ చేయడానికి చేసింది కాబట్టి దాన్ని బాక్సింగ్ డేగా నామకరణం చేశారు తమ కుటుంబ సభ్యులు. సాంప్రదాయంగా చెప్పుకున్నప్పుడు క్రిస్మస్ బహుమతులు సంబంధించి పేరు బాక్సింగ్ డే. బ్రిటన్లో క్రిస్మస్ బాక్సులకు సంబంధించి వచ్చినప్పుడు దాన్ని బాక్సింగ్ డే అంటారు. ఈ గిఫ్ట్లకు సంబంధించి బాక్స్లో పెట్టి ఇస్తారు కాబట్టి అది క్రిస్మస్ బాక్స్ పెట్టి అంటారు. లేకపోతే దాన్ని ఓపెన్ చేయడాన్ని బాక్సింగ్ డే రోజున ఓపెన్ చేశారని అంటారు. అది 26వ తారీఖునే ఉంటుంది, మళ్ళీ ఇంకెప్పుడు ఉండదు. సాంప్రదాయకంగా అంటే సువార్త ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఆ చర్చ్కి వాటికి వచ్చేటోళ్ళు కానీ, వాళ్ళ బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ, కోలీగ్స్ కానీ, అంటే ఉద్యోగం చేసే దగ్గర వాళ్ళంతా ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. సో పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా.